ఫ్రెండ్స్ ఇంట్రాడేలోన షార్ట్ సెల్లింగ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఈ షార్ట్ సెల్లింగ్ అంటే చాలామంది తెలీదు. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ కింద పడుతుంది అనుకోండి, ఆ పడేటప్పుడు ఆ స్టాక్స్ నుంచి కూడా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు అనమాట. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను షార్ట్ సెల్లింగ్ ఎలా చేయాలనేది. ఇప్పుడు చూడండి ప్రజెంట్ అయితే దీనికి ఎక్కువ అమౌంట్ కూడా అవసరం లేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే షార్ట్ సెల్లింగ్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉండాలేమో అనుకుంటారు. చాలా తక్కువ అమౌంట్ ఇక్కడ చూడండి 4999. ఇక్కడ చూసారా అకౌంట్లో బ్యాలెన్స్ చూసారా 4999 జస్ట్ అంతే. అంతకన్నా తక్కువతో కూడా చేయొచ్చు. అంటే మీకు చూపించడం కోసం అనేసి ఇందులో యాడ్ చేశాను, 5000 యాడ్ చేశాను. చూడండి ఈ 5000తో ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఎంతైనా చేసుకోవచ్చు. అంటే ₹1000 సరే చేసుకోవచ్చు. మనకి అంటే ఏదైనా ఒక స్టాక్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని ముందుగా కొంటాం, తర్వాత అమ్ముతాం. ఎంతవరకు పెరిగిందో అది మన ప్రాఫిట్. షార్ట్స్ దాన్ని లాంగ్ అంటారు అనమాట. పైకి వెళ్ళేదాన్ని లాంగ్ అంటారు. అదే మార్కెట్ పడుతుంది అనుకోండి కిందకి, ఇప్పుడు చూడండి నిఫ్టీ డౌన్ సైడ్ వెళ్తుందా, ఇటువంటిప్పుడు మనం పైకి తీసుకోకూడదు, స్టాక్స్ కిందకి తీసుకోవాలంటే దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దానికి రివర్స్ అనమాట. ముందు అమ్మేస్తాము, తర్వాత కొంటాం అనమాట. మీకు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఒక స్టాక్ అనేది ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే M&M తీసుకుందాం. ఇదిగోండి మహీంద్రా నిఫ్టీ పడుతుంది కదా, ఇది కూడా పడుతుంది చూసారా కిందకి. మార్కెట్ బాగా చాలా బేరిష్గా ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది, 3117 ఉందా ప్రజెంట్ M&M. దీని స్టాప్ లెస్ ఎంత అంటే చూడండి, దీని స్టాప్ లెస్ ఎంత పెట్టుకోవాలంటే 15 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. చాలామంది 5 నిమిషాలు పడతారు కానీ 15 నిమిషాలు బాగుంటుంది. ఇప్పుడు కూడా షార్ట్ సెల్లింగ్ చేస్తే షార్ట్ అయినా సరే లాంగ్ అయినా సరే, పైకైతే లాంగ్, కిందకైతే షార్ట్ అంటారు అనమాట. ఎప్పటిసరి ట్రేడ్ తీసుకునేటప్పుడు ఇంట్రాడేలోన నిఫ్టీ ఎటు మూవ్ అవుతుందని చూసుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ పడుతుంది కాబట్టి డౌన్ సైడ్ పెడుతున్నాను చూడండి. దీని స్టాప్ లెస్ ఎంత, 3130 పెట్టుకుందాం స్టాప్ లెస్. అంటే ఇది రెసిస్టెన్స్ అనమాట. ఇది దాటి పైకి వెళ్తే తీసేస్తాం, తర్వాత కిందకి ఎంతవరకు వస్తే అది మన ప్రాఫిట్ అనమాట. ఇప్పుడు ఎంటర్ అవుతుంది చూడండి, మీ ఎదురుగా ఇది ఎంటర్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి 5000 ఉన్నాయి కదా, M&M యాడ్ చేస్తాం చూడండి. ఇక్కడ M&M యాడ్ చేస్తాను. ఇప్పుడు షార్ట్స్ అంటే మామూలుగా మనం స్టాక్ పెరిగేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బై ఉంది కదా, బై మీద క్లిక్ చేస్తే మనం బై చేస్తాం కదా. ఇక్కడ ముందు ఇప్పుడు ఏం చేయాలంటే సెల్ అనమాట. సెల్ మీద చూడండి క్లిక్ చేస్తున్నాను. సెల్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఎన్ని షేర్స్ వస్తాయి అన్ని. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని వస్తాయి మనకి, ఇంట్రాడే కాబట్టి మనకి లివరేజ్ 5x మార్జిన్ దొరుకుతుంది కాబట్టి ఒక షేరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని మార్కెట్ ఆర్డర్ పెట్టేసుకోవాలి. మార్కెట్ ఆర్డర్ పెట్టేసుకొని ఒక షేరు 600 పడుతుంది. ఇన్ని వస్తాయి చూద్దాం. ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి, 2 3 4 5 6 7 8 రావట్లేదు, 7 వస్తున్నాయి చూడండి. 7 అయ్యా, 7 వస్తున్నాయి. అంటే 5000కి 7 వస్తున్నాయి, 4400 అనమాట 7 షేర్లు కలిపి. ఇప్పుడు చూడండి సెల్ చేస్తున్నాను చూడండి, మీ ఎదురుగానే ఇదిగోండి సెల్ అయిపోయింది. చూడండి చూపిస్తాను ప్రాఫిట్ అండ్ లాస్. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ ఎంత కింద పడుతుంది కదా, కిందకు వస్తుంది కదా, చూపిస్తాను తర్వాత మీకు. ఇప్పుడు దీన్ని కొంచెం ఆపేసి గ్రూప్లో కూడా ఇప్పుడు ఇదే ఇస్తాను, ఇంకవ్వలేదు. M&M ఇస్తాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు కొంచెం ఆపుతాను చూడండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలి, కొన్ని టిప్స్ చెప్తాను. ఇక్కడ చూడండి ఉదయం తీసుకున్నప్పుడు మీకు చూపించాను కదా. ఇప్పుడు చూడండి ప్రజెంట్ కిందకు వస్తుంది చూసారా. ఇంతకు ముందు చూడండి ఈ జోన్ పెట్టాను, తీసేస్తాను జోను. ఇక టార్గెట్ ఇదనమాట. ఉదయం మీకు చూపించినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఈ రెసిస్టెన్స్ ఒకటే చూపించాను, ఈ గ్రీన్ లైన్ చూపించలేదు. ఇదేంటంటే గ్రూప్లో ఇవ్వడానికి పెట్టాను అనమాట. ఈ ముందుగా తీసేసుకున్న మీ ఎదురుగా చూసారు కదా, సెల్ చేశాను కదా. ఇది ఈ లెవెల్ దాటితే ఎంటర్ అవ్వమని చెప్పాను అనమాట. ఈ లెవెల్ దాటితే ఎంటర్ అవ్వమని చెప్పాను. టార్గెట్ ఇది పెట్టాను. ఇక దగ్గరికి వచ్చింది చూసారా, టార్గెట్ దగ్గరికి వస్తుంది. టార్గెట్ ఎంతంటే 30-20 3020 టార్గెట్. ఇంకా 3056 నడుస్తుంది చూసుకోండి. టైం ఎంత అంటే ఇక్కడ చూడండి కిందన, ఇక టైం కూడా చూడండి. టైం కరెక్ట్గా 2 అయింది, మధ్యాహ్నం 2 గంటలు అయింది. ఇక్కడ డేట్ కూడా చూడండి. ఇప్పుడు నేను తీసేస్తాను, ఇది ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ వీడియోలు అంతా అనేది ఎక్కువైపోద్ది కదా. ఇది ఈ జోన్కి వచ్చి ఈ టార్గెట్ ఇచ్చినంత వరకు చూస్తే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. అందుకే ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ డేట్ చూసుకోండి. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు చూసినా సరే ఈ వీడియో ఇది చూడండి, 3/19/2026 చూసుకోండి. ఇక్కడ చూసారా డేట్, 3/19/2026 చూసుకోండి. ఈ టార్గెట్ పెట్టాను కదా, ఈ టార్గెట్ దాటి కూడా వెళ్తుంది. కాకపోతే ముందుగా తీసేస్తాను మీకు చూపించడం కోసం, అంటే లెంత్ అనేది ఎక్కువైపోద్ది కాబట్టి. చూసుకోండి 3020 ఉంది కదా, 20 దాటి కూడా కిందకి వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అయింది చూసారా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి.
ఇది హెడ్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. దీని ప్రకారం అంటే ఇంకా చాలా వెళ్ళిపోద్ది కింద వరకు, ఎంతవరకు కూడా ఇచ్చేది ఈ కింద వరకు ఉంటుంది టార్గెట్. అంత ఒకే రోజు వెళ్ళిపోదు, మరుసటి రోజు కూడా వెళ్తుంది. అందుకే తీసేస్తాను, కానీ ఈ టార్గెట్ దాటి వెళ్తే చూసుకోండి. తర్వాత ఎప్పుడైనా చెక్ చేసుకోండి మీరు. వీడియో ఇప్పుడు చూసినా తర్వాత చూసినా ఎన్ని రోజుల తర్వాత వీడియో ఉంటుంది కదా, చూసిన ఈ డేట్ చూసుకుని ఆ రోజు ఏ టైం చూసుకోండి. ఈరోజు అది దాటి వెళ్ళిందో లేదు చూసుకోండి. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ అంతా అనేది ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే మరి ఇక్కడికి వస్తే టైం పడుతుంది కదా. ఇంకా గంట ఉంది టైము, ఇప్పుడు 2 అయ్యింది, 3:15 వరకు 3:10 వరకు ఉండొచ్చు. ఎంతవరకు వెళ్తే అంతవరకు అలా ఉంచారనుకోండి, ఇంకా మీకు ఎక్కువ ప్రాఫిట్ చూపించే అవకాశం ఉంటుంది. కాకపోతే వీడియోలు అంత అనేది ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది చూడండి. చూడండి ఎంత ప్రాఫిట్ అంతా చూడండి. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్, డే ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం చూడండి ఒకటే చూపిస్తుంది చూడండి. 410 ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ చూసినా ఒకటే, ఇందులో ఇంకేం లేవు కాబట్టి 400 నడుస్తుందా ప్రజెంట్ చూడండి. ఫండ్స్ చూడండి, ఇవ్వండి, ఇది చూసారా, ఉదయం చూపించాను కదా స్టార్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది చూడండి. స్కేర్ చేసేస్తాను. ఎన్ని 7 షేర్లు తీసుకున్నాం. ఇప్పుడు చూడు స్కేర్ ఎగ్జిట్ కూడా వేస్తాను. ఎగ్జిట్ ఇప్పుడు బై చేయాలన్నమాట. చెప్పాను కదా షార్ట్ సెల్లింగ్ లేటి ముందు అమ్మాలి తర్వాత కొనాలి. ముందు మనం సెల్ చేసాం కదా, ఇక్కడ మనం ఏం చేసాం, ముందు ఇలా సెల్ వేసి ఎన్ని షేర్స్ వస్తే నేను సెల్ చేసాం కదా, ఇప్పుడు మనం బై చేయాలన్నమాట. ముందు అమ్మిస్తాము, ఇప్పుడు కొనాలన్నమాట. అందుకే ఇక్కడ బై అని చూపిస్తుంది అనమాట. ఇక ఎగ్జిట్ అనగానే ఇక్కడ బై అని చూపిస్తుంది, అంటే ముందు మనం అమ్మాం కాబట్టి ఇప్పుడు కొనిసి బ్రోకర్కి ఇచ్చేయాలన్నమాట. ఒకవేళ మనం ఇలా కొనిసి ఇవ్వలేదనుకోండి, టైం ఉన్నంత వరకు చూసి బ్రోకరే క్లోజ్ చేస్తాడు. కాకపోతే ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ అనేది పడతాయి అన్నమాట ఎక్స్ట్రా, అంతే. మనం ఒకళ్ళు తీయకపోయినా, ఎందుకంటే ఇది షార్ట్ సెల్లింగ్ అనేది డెలివరీ తీసుకోవడం కావద్దు, ఏ రోజు ద్వారా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అందుకు మన టైం ఉన్నంత వరకు 3 గంటల వరకు కానీ 3:10 వరకు కానీ చూసి ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి మీ ఎదురుగా ఎగ్జిట్ అయిపోతుంది చూడండి. ఇదిగోండి క్వాంటిటీ అంతా 7 షేర్లు కదా తీసుకున్నాం, అమ్మాం కదా, ఇప్పుడు కొనేస్తున్నాను చూడండి, బై చేసేస్తున్నాను. ఇదిగోండి బై అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ అంతా చూడండి, ప్రాఫిట్ అంతా 418 రూపాయలు. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇదిగోండి. ఇక్కడ చూడండి మార్జిన్ అవైలబుల్ ఎంత చూపిస్తుంది, 4,906 రూపాయలు చూపిస్తుంది. ఉదయం అది ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత చూపించింది, ఇవి చూపించింది కదా. క్యాష్ బ్యాలెన్స్ 4,999 స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఎంటర్ అయినప్పుడు. ఇక్కడ చూసి తగ్గిపోయింది కదా, ఇది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, అవి కట్ అయ్యి చూపిస్తుంది అనమాట. వచ్చిన ప్రాఫిట్ మనకి వెంటనే యాడ్ అవ్వదు, మనకి నెక్స్ట్ డే యాడ్ అవుతుంది. ఈ 400 అనేది నెక్స్ట్ డేకి యాడ్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ఛార్జెస్ ఏవి పడాయో ఇప్పుడు వెంటనే కట్ అయిపోతాయి అన్నమాట మన దాంట్లో నుంచి. చూసారు కదా, ఇది షార్ట్ సెల్లింగ్ అంటే. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి, కొన్ని టిప్స్ అనేవి నోట్ చేస్తాను, మర్చిపోతానేమనేసి చెప్తాను జాగ్రత్తగా. ఈ షార్ట్ సెల్లింగ్ ఎప్పుడు కూడా ఇంకా పడుతుంది చూడండి. ఈ షార్ట్ పెట్టేసి చూపిస్తాను, వెళ్తుంది చూడండి. మీకు చెప్తాలో ఇది అంతవరకు వెళ్తే చూడొచ్చు. ఇప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ సెల్లింగ్ ఎందులో పడితే అందులో చేయకూడదు, లిక్విడిటీ ఎక్కువ ఉన్న వాటిలో చేయాలన్నమాట. కొంతమంది పెన్నీ స్టాక్స్ గట్రా ఉంటాయి కదా, అవైతే ఎక్కువ వెళ్ళిపోతాయి కదని చెప్పేసి, మార్కెట్ బాగా పడుతుంది, స్టాక్స్ అన్నీ పడుతున్నాయని చెప్పేసి పెన్నీ స్టాక్స్లో పెట్టారనుకోండి, అది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది అనేసి. అలా చేయకూడదు, ఎప్పుడు కూడా లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్లో మాత్రమే చేయాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆప్షన్స్ కంటే చాలా బెటర్ అనమాట. ఆప్షన్స్లో చూడండి, పైకి వెళ్ళేటప్పుడు సిఈ అంటారు, కిందకి వెళ్తే పిఈ అంటారు, వాటికంటే ఇది 100 రెట్లు బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆప్షన్స్లో ఏంటంటే దీంట్లో కూడా చూపించాను కదా, 5,000 ఉన్నా సరే చేసుకోవచ్చు. 5,000కి ఎంత ప్రాఫిట్, 400 వచ్చింది చాలదేంటి. అంటే 5,000 అంటే మనం పెట్టింది 5,000 కానీ ఇంటర్డే లెవరేజ్ అవడం కదా. అంటే 5,500 25,000 పెట్టాం, 25,000కి 400 వచ్చింది. అంటే ప్రతిరోజు అంతంత టార్గెట్స్ వచ్చి చెప్తున్నాను అనమాట. ఇంకా ఉంది, ఇక వెళ్తుంది కింద వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా టైం గంట ఉంది చెప్తున్నాను. అదనమాట. ఆప్షన్స్లో చేస్తే మీకు ఉపయోగం ఉండదు అనమాట. ఆప్షన్స్లో రిస్క్ ఏంటంటే, ఆప్షన్స్లో మంత్ ఎండింగ్ వచ్చేసరికల్లా మీకు ఏమవుతుందంటే, ఫస్ట్ 2 వారాలు పర్వాలేదు, ఆప్షన్స్ ప్రీమియం కొంచెం స్లోగా తగ్గుతుంటాయి. కానీ 3వ వారం 4వ వారం అయితే మరీ దారుణం అనమాట. అది అలా ఉండిపోతుంటే మీకు అమౌంట్ తగ్గిపోతుంటుంది, ప్రీమియం అనేది తగ్గిపోతుంటుంది. ఒకళ్ళు అది వెళ్తున్నా సరే, మీరు సిఈ సైడ్ కానీ పిఈ సైడ్ కానీ బై చేశారనుకోండి, అది వెళ్తున్నా సరే మీకు ప్రాఫిట్ అనేది రాదు. కొంతమంది మెంటల్ అయిపోతే ఏటి వెళ్తుంది కానీ డబ్బులు రావట్లేదు అనుకుంటారు, అదనమాట. ఇదైతే మీకు టైం డేకే ఉండదు, ప్లస్ పాయింట్ ఇక్కడ మనకి. ఎటైనా మళ్ళీ ఆర్డర్ కూడా తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆప్షన్స్లో ఒక్కోసారి ఎగ్జిక్యూట్ అవ్వదు, అది చాలా రిస్క్ అది. అందుకే ఆప్షన్స్ వద్దని చెప్తాను. ఆప్షన్స్ చేసే బదులు ఇది బెస్ట్ అనమాట. మనకి ఆర్డర్ తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది, టెన్షన్ టైం డేకే ఉండదు, టైం ఉన్నంత వరకు ఉంటాము. టైం ఒకళ్ళు మనం తీయకపోయినా బ్రోకరే క్లోజ్ చేస్తాడు, మనకి ఇంకా టెన్షన్ అనేది ఉండదు అనమాట. ఆప్షన్స్ అనుకోండి ఏమీ లేదు, జస్ట్ అలా పడుతుంటప్పుడు. అందులోన షార్ట్ సెల్లింగ్ ఏంటంటే, పైకి వెళ్ళేటప్పుడు కంటే కింద పడేటప్పుడు ఫోర్స్గా పడుతుంది మార్కెట్. ఎప్పుడు కూడా పైకి 1 వారం రోజులు పెరిగింది, పడేటప్పుడు 1 రోజులో పడిపోద్ది.
అదనమాట. అందువల్ల అది స్టాప్ లాస్ హంటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటది. స్పీడ్ పడేటప్పుడు స్పీడ్‌గా పడతదా, పడేటప్పుడు మళ్ళీ రివర్స్ కూడా అలాగే అవుతది. మనం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ పైకి సర్రమని తీసుకొస్తారు. ఇలా వచ్చేసి మళ్ళీ ఫర్రమని తీసుకొస్తారు. మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టిన కొట్టేసి మళ్ళీ కిందకొచ్చేస్తుంటారు. ఇంకోటేంటంటే ఇంట్రాడే చేసేటప్పుడు క్యాపిటల్ కంపల్సరీగా ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెస్ట్. చూసారు కదా మీరు ఎంత పెట్టి 5,000 పెట్టానా ప్రాఫిట్ అంతా 400 వచ్చిందా? అది మీరు కొందరు ఏం చేస్తారంటే ఎంత మొత్తం అమౌంట్ అంతా తెచ్చేసి మొత్తం ఇంట్రాడేలోనే పెట్టేస్తారన్నమాట. మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ట్రేడింగ్ ఒకటి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోనే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర సపోజ్ ఒక ₹1,00,000 ఉందనుకోండి, అందులో 80,000 అందులో వదిలేయాలి. ఈ ట్రేడింగ్ అకౌంట్లోకి 20,000 తీసుకురావాలి. ట్రేడింగ్ అంటే ఓన్లీ ఇంట్రాడే కాదు, స్వింగ్ ట్రేడింగ్కి ఇంట్రాడే కలిపి అనమాట. అంటే 20,000 అంటే మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ అంటే డబ్బులు చాలా అనుకోకండి, చెప్తాను అంటే పర్సెంటేజ్ చెప్తానమాట. ఎవరి దగ్గర ఎంత ఉంటే మనకు తెలియదు కాబట్టి పర్సెంటేజ్ చూపించి చెప్తాను. అంటే ఇంట్రాడేకి ఎక్కువ రిస్క్ అన్ని రోజులు మనది కాదు కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ట్రేడింగ్ ఎప్పుడు మనం ఏదంటే టైం పాస్ అలా చేయాలి ట్రేడింగ్, అంతేగాని దాని మీదే డిపెండ్ అయిపోయినట్టు చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ సీరియస్గా చేయాలి. ట్రేడింగ్ ఎప్పుడు సరదాగా ఏదో మన కూల్ డబ్బులు వచ్చేసే లేదన్నట్టు చేయాలి, అంతే తప్ప ఒకసారి రాత్రి రాత్రి కోటీశ్వరులు లేపాలని చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది. ట్రేడింగ్ మాత్రం ఎంత తక్కువ పెడితే అంత మంచిది అనమాట. అది ట్రేడింగ్ ఏంటంటే మన చేతిలో ఉండదు. ఇన్వెస్ట్మెంట్ అనుకోండి అందరూ సంపాదిస్తారు. ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కడే సంపాదిస్తాడు. ట్రేడింగ్లో అలా కాదు. ట్రేడింగ్లోనే ఒకడికి వస్తే ఒకటి పోతాయి. కాబట్టి మీరు అన్ని రోజులు మీది కాదు, మంద కాదు. ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు ఇక్కడ. మనం మన అంత పెద్ద పోటుగాడమైనా సరే ఒక్కోసారి ఓడిపోతుంటాం. అందువల్ల మనం ఎప్పుడు ఎంత ఎక్కువ క్యాపిటల్ పెట్టినప్పుడు పోగొట్టుకుంటాం అనమాట. అందువల్ల రిస్క్ ఒకటే మన కంట్రోల్లో ఉంటుంది, మిగతాది ఏది మన కంట్రోల్లో ఉండదు. దానివల్ల మనం ఏం చేయాలంటే 20% క్యాపిటల్ ఓన్లీ ట్రేడింగ్కి, ఇంట్రాడే అవును స్వింగ్ ట్రేడింగ్ అవును, మిగతా 80% సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఓన్లీ ఈక్విటీలోనే, అది క్యాష్లో చేసుకోవాలి. అప్పుడు సేఫ్ అనమాట. 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి చెప్తున్నాను కదా. కొంతమంది ఏం చేస్తారు ఒకే అకౌంట్లోనే 20% అని చెప్పేసి 80% పక్కన పెంచేసి ఆ 20% క్యాపిటల్ ఓడతారు. అది కంట్రోల్ చేసుకోలేరు. మార్కెట్ ఏమైనా పాజిటివ్గా ఉందనుకోండి, బాగా పెరుగుతుందన్నా పడుతుంది అనిపించినా సరే ఎలాగ తీసేస్తాం కదా, ఒక 5 నిమిషాల నుండి గంట గడి ఉండి తీసేస్తామని చెప్పి మొత్తం పెట్టేస్తారు. ఆ మొత్తం పెట్టినప్పుడే తేడా పడుతుంది. అందుకే మన దగ్గర అసలు ఉండకూడదు, అసలు మన ట్రేడింగ్ అకౌంట్లోనే అసలు ఉండకూడదు. అలా ఉంటేనే మీకు మార్కెట్లో ఉండగలరు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.